ఈ నెల 21వ తేదీ నిర్వహించే ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి జిల్లా వ్యాప్తంగా 3,50,000 మంది నమోదు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యవంతమైన ఆనందకరమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాది పడుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ శరానాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యోగా అభ్యాసం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందడంతో పాటు ఒత్తిడి తగ్గుతుందని వివరించారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, మానసిక సంబంధిత అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపటంలో యోగా సమర్థవంతంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధనుంజయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి చాలా యోగా ఆసన ఇక్కడ నుంచి స్టేజ్ నుంచి చూపించి నేర్పించడం జరిగింది. సో అవి అన్ని యోగా ఆసనాన్ని మనం డైలీ చేస్తే దానికి ఖచ్చితంగా that will be very very useful for us all. So with these words, once again I would like to thank Madam for organizing this wonderful yoga. జిల్లాలో యోగా అసోసియేషన్స్ అందరితో కలిపి యోగా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర మన నంద్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో మీరు చూశారు, యోగా సంస్థలన్నీ కూడా, జిల్లాలో ఉన్న యోగా సంస్థలందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా మన జిల్లా యంత్రాంగం తరపున పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 21వ తారీఖున మన జిల్లాలో ఇప్పటి వరకు 3,50,000 మంది వారంతట వారే మేము యోగా చేస్తాము అని చెప్పి యోగాంధ్రలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 21వ తారీఖున ప్రతి గ్రామం, ప్రతి వార్డు, మండల్ హెడ్ క్వార్టర్, కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్, అలాగే మన జిల్లా కేంద్రంలో కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరెవరు ఉత్సాహం ఉందో వారందరూ కూడా రిజిస్టర్ చేసుకొని 21వ తేదీన ఆదివారం యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఒక్కటే, ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజాన్ని చూడాలి అని. అందులో భాగంగానే యోగాని మన దైనందిన కార్యక్రమాలతో పాటు ఈ యోగాని కూడా మనలో ప్రతి దినచర్యగా మనం పెట్టుకుంటే మన ఫిజికల్ స్టెబిలిటీతో పాటు మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలకి ఇది చక్కని పరిష్కార మార్గం చూపుతుంది అని మన భారతదేశం యోగాని అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాలు వీటిని అనుసరిస్తూ ఉన్నాయి. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.